ఈనాటి షాద్నగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు షాద్నగర్ శాసనసభ్యులు వీలపల్లి శంకర్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, మనందరికీ సుపరిచితులు, మీకు ముఖ్యంగా షాద్నగర్కు చాలా సుపరిచితులు డాక్టర్ చల్ల వంశచంద్రరెడ్డి గారు, సహచర శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, శ్రీహరి గారు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, యాదయ్య గారు, శామన గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, అదేవిధంగా ముందు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఎక్కువసేపు మాట్లాడాను, మా శంకరన్న ఆల్రెడీ చెప్పిండు, మా వాళ్ళకి ఆకలేస్తుంది, ఒక్కటే నిమిషం మాట్లాడని చెప్పిండు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. సబ్జెక్టు మీకు అందరికీ తెలిసిందే. మనం మొన్న ఒక యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయం సాధించినాం. ఆ యుద్ధంలో విజయం సాధించడానికి మనకు నాయకత్వం వహించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు రేపు మళ్ళీ ఒక యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ యుద్ధంలో మొన్న జరిగిన యుద్ధంలో ఒక్క పార్టీతో పోటీ పడ్డాం. రేపు జరగబోయే యుద్ధంలో 2 పార్టీలు ఉన్నాయి. 2 కూడా చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకుండా ప్రజా సంబంధించిన గాలి కొదిలేసి వాళ్ళ సొంత పబ్లిసిటీ కోసము, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికే రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పనిచేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. నిన్న మన జరుగుతున్న పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలే. 10 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవేమి ఇవ్వకుండా నిన్న మన అన్ని అయిపోయినాయని చెప్పేసి ఈరోజు మనందరికీ సంబంధించిన దేవుడు రామును తీసుకొచ్చి ముందుకు పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలంటే మన సెంటిమెంట్ను వాడుకొని బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం మనం అంతా అప్రమత్తంగా ఉండి బీజేపీ పార్టీని ఆ టీఆర్ఎస్ పార్టీతో యుద్ధం చేసి ఖచ్చితంగా మనం గెలవబోతా ఉన్నాం. ఆ యుద్ధంలో కూడా మనకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి గారు, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారే మన పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు మన పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా ఈరోజు ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు కావడానికి కారకులైన డాక్టర్ చల్ల వంశచంద్రరెడ్డి గారు మీ అందరికీ సుపరిచితుడు. కాబట్టి ఈరోజు మనం ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు మీరే మన ప్రాంతం గుండెనే మీరు చూసిరు, దాదాపు 4000 కిలోమీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలో మక్తలు ఎంటర్ అయ్యి మక్తలు, దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్, హైదరాబాద్ ఇట్లా నడుచుకుంటూ పోయిండు. ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల క్షేమమే ధ్యేయంగా ఈరోజు మళ్ళీ ఒక పాదయాత్ర మళ్ళీ ఈరోజు కూడా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తా ఉన్నాడు. కాబట్టి కేంద్రంలో మనం అధికారంలోకి రావాలంటే మన పార్లమెంటు నుంచి నిలబడ్డ వంశీచంద్రరెడ్డిని కానీ భారీ మెజార్టీతో మీరందరూ, ఎందుకంటే మన ఏ విధంగా అయితే కష్టపడ్డారో అంతకు రెట్టింపు కష్టం చేయాల్సిన సమయం ఉంది, మన ముందు ఉంది. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్ మనము వంశీచంద్రరెడ్డి గారు గెలిపించుకుంటే దాని తర్వాత జరగబోయే ఎన్నికలలో మీరే నిలబడే వాళ్ళు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు నిలబడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శంకరన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఇద్దరికి చాలా అనుబంధం ఉంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నాడు, మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా శంకరన్నకు నాకే ఎక్కువ ఫోన్లు వచ్చేది, పబ్లిక్ తీసుకురామని చెప్పేసి. మీరేమో పైసలు ఉన్న వాళ్ళు, శంకరన్న కూడా పైసలు ఉన్న వాళ్ళు, ఎక్కువ మందిని తెచ్చిన వాళ్ళు, నేను తక్కువ మందిని తీసుకొచ్చిన. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మనం అందరం కష్టపడి వంశాలను గెలిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.